సో పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్. పరీక్షల నిర్వహణలో పారదర్శక వ్యవస్థను తీర్చిదిద్దడానికి టాస్క్ ఫోర్స్ సలహాలను ఇస్తుంది మోదీ. స్వరూపం ఇలా: చైర్మన్ నందన్ నిలేకని, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు; ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్; తపన్ డేకా, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్; వి రామ్కోటి, మద్రాస్ ఐఐటి డైరెక్టర్; అనితా కర్వాల్, విద్యాశాఖ మాజీ కార్యదర్శి; అమృత్ లాల్ మీనా, లాజిస్టిక్ నిపుణుడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయింది కదా, సో మళ్ళీ నీట్ పేపర్ లీక్ కాకుండా సో మొత్తం ఒక టాస్క్ ఫోర్స్ని వేసింది. టాస్క్ ఫోర్స్ వేసి అసలు ఎట్లా పరీక్షలు నిర్వహించాలి, పకడ్బందీ ఎట్లా నిర్వహించాలి, లీక్ కాకుండా ఎట్లా చూసుకోవాలి, ఒక నివేదిక ఇస్తుంది అనమాట. సో మన దగ్గర ఉన్న మన ఇండియాలో ఇదే దౌర్భాగ్యం. మన దగ్గర ఏమైతే ముందస్తుగా ఏ చర్యలు తీసుకోరు, ముందస్తుగా ఏది మాట్లాడరు, ముందస్తు టాస్క్ ఫోర్స్లు ఉండవు, ఉండవు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిన తర్వాత మనం నిర్ణయాలు తీసుకోండి. గతంలో ఎన్నో పేపర్ లీకేజ్లు అయినాయి, ప్రతి రాష్ట్రంలో అయినాయి. తెలంగాణలో అయింది, పంజాబ్లో అయింది, ఇంకోటి అయింది, ఆడైంది, ఈడైంది, ఏడబడితే ఆడైంది. సో ఇన్ని లీకులు అవుతున్నా కానీ మరి ఎందుకు నిర్ణయం తీసుకోలే అంటే, సీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రాణాలు పరంగా పెట్టి పోవడం చేస్తే ఈరోజు నిర్ణయం తీసుకుంది. సో ప్రతి వ్యవస్థలో ఇదే మేము చెప్పేది, ముందస్తుగానే ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ఇలాంటి వ్యవస్థల్లో. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత, విద్యార్థి ప్రాణాలు పోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత ఇగో మేము ఉన్నాం, మీ న్యాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తాయి. నందన్ నిలేకని నేతృత్వం మరో 5 సభ్యులు స్వయంగా ప్రకటించిన ప్రధాని. పరీక్షల్లో సురక్షిత విధానాన్ని తీసుకొస్తామని వెల్లడి. విద్యార్థులపై పోలీసుల చర్యను నిలదీయనున్న విపక్షం. పార్లమెంట్లో చర్చకు రాహుల్ గాంధీ నోటీసులు. జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, విస్తృత పారదర్శకమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన సలహాలను టాస్క్ ఫోర్స్ ఇస్తుందని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే సీజేపీ పార్టీ ఇన్స్టాగ్రామ్లో ఎట్లయితే బలోపేతమైందో, ఏదైతే సపోర్ట్ ఎక్కిందో, ఈరోజు కూడా అదే స్టైల్లో, వాళ్ళ స్టైల్లోనే నరేంద్ర మోడీ కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉన్నాడు, ఇన్స్టాలో చెప్తా ఉన్నాడు. సో సెల్ఫీ వీడియోస్ మాట్లాడుతూ ఉన్నాడు. సో అంటే తొందరగా రీచ్ కావడానికి, ఎందుకంటే జంజెడ్ యువత మొత్తం ఇన్స్టాలోనే ఉన్నది. సో వాళ్ళు తొందరగా రీచ్ కావాలంటే ఆ విధంగా మాట్లాడాలని చెప్పి ఆయన కొత్త ఎత్తుగడ వేసిండు. మొత్తం మీద అయితే సీజేపీ ఉద్యమం దిగొచ్చిన మోడీ ప్రభుత్వం రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో మొత్తం మీద మాత్రం ఈరోజు ఈ కమిటీ చేస్తూ ఉంటాడు. సో ఈ విషయాన్ని ఇక్కడ ఏంటంటే, ముందుగానే మరి పేపర్ లీకేజ్ అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనే కాదు, రేపు ఏ గ్రూప్ 1 ఎగ్జామ్లో అయినా, గ్రూప్ 2 ఎగ్జామ్లో అయినా, లేకపోతే సెంట్రల్ ఎగ్జామ్ సంబంధించి అయినా, రైల్వే ఎగ్జామ్లో అయినా, ఇంకేమైనా సరే అండి, ఏ ఎగ్జామ్లో అయినా మరి ఎట్లా నిర్వహించాలి, ఎట్లా లీక్ కావద్దు అదే ముందస్తుగా ఇలాంటి కమిటీలు వేసుకుంటే ఈ లొల్లి ఉండదు కదా, ఈ పంచాయతీ ఉండదు కదా. రిజల్ట్ మొత్తం గోల్మాల్ అయితే లీక్ అయిందని చెప్పి ఈరోజు నిరుద్యోగుల ప్రాణాలతో, విద్యార్థుల ప్రాణాలతో చెలగాట పడడం ఏంది? ముందస్తుగానే మరి ఎందుకు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలు వేయరు, ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయానికి వచ్చింది నరేంద్ర మోడీ. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి మంచి టాస్క్ ఫోర్స్ కమిటీలు వేయాల్సిన అవసరం